ఇవి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్‌కి సంబంధించిన ఇంప్రూవ్‌మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్ క్వెషన్ పేపర్స్. 2024 పేపర్ మనతో పంచుకున్నది శివరామ్ తేజ, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. థ్యాంక్ యూ శివరామ్ తేజ. మీ దగ్గర కూడా ఏదైనా క్వెషన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.comకి మీ పేరు, ఊరితో సహా పంపించండి. అది కూడా మేము అప్లోడ్ చేస్తాం. మీరు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఎవరైనా పర్లేదు. మీ దగ్గర ఉన్న పేపర్లు మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.comకి మీ పేరు, ఊరితో సహా పంపించండి. మీకు తెలుసు కదా, మిగతా సబ్జెక్టుల పాత పేపర్ల లింకులన్నీ ఎక్కడ దొరుకుతాయో డిస్క్రిప్షన్లోను, ఫస్ట్ కమెంట్లోను వాటి లింక్స్ ఎలాగో నేను ఇచ్చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సబ్జెక్ట్ లింక్ని అక్కడ క్లిక్ చేసి చూసేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. వీలైతే కమెంట్ కూడా పెట్టండి. రెండు 2022 పేపర్ మనతో పంచుకున్నది వరప్రసాద్. థ్యాంక్ యూ వరప్రసాద్. ట్వంటీ 24 పేపర్ ఏదైతే ఉందో అది పంచుకున్నది శివరామ తేజ అన్నాను కదా. తను ఎంపీసీ స్టూడెంట్. తన దగ్గరున్న అన్ని సబ్జెక్ట్ పేపర్లు మార్చి మాకు పంపించేసి ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన పేపర్లు కూడా షేర్ చేశారు. చాలా థ్యాంక్ యూ శివరామ తేజ, ఇవన్నీ షేర్ చేసింది. మీరు కూడా మీ దగ్గర ఉన్న పేపర్లు షేర్ చేస్తే అవి నెక్స్ట్ ఇయర్ వచ్చే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రెండు 2021లో ఏం జరిగిందంటే కరోనా వల్ల ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి అందరు స్టూడెంట్స్ని పాస్ చేశారు. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్కి ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకి ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉంటుందన్నమాట. అలా రాయాలనుకున్న స్టూడెంట్స్ కోసం 2021 సెప్టెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దాన్ని నేను మెయిన్ ఎగ్జామ్ అనాలా లేదా సప్లిమెంటరీ అనాలో తెలియక
అది మీకు మెయిన్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌లలో అంటే మార్చ్ పేపర్‌లలో కూడా ఈ పేపర్ ఉంటది. ఇక్కడ సప్లీ పేపర్‌లలో కూడా ఈ పేపర్ ఉందన్నమాట. సో, ఆ పేపర్ ఏదైతే 2021లో జరిగిన పేపర్ ఆప్షనల్. రాయకపోయినా మీరు పాసే అన్నట్టు పెట్టారన్నమాట. కావాలి ఎక్కువ మార్కులు మేము తెచ్చుకోగలుగుతాం మా కాలేజ్‌లో ఇచ్చిన ఇంటర్నల్ మార్క్స్ కన్నా అనుకున్న వాళ్ళకి ఇది కండక్ట్ చేశారు. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.